ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే సోషల్ మీడియాపై పూర్తి గ్రిప్ ను సాధించిన వైసీపీ బాటలోనే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నడుస్తుంది. జగన్ ఫాలో అయినట్లే రేవంత్ రెడ్డి కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టాలని దిశానిర్దేశం చేశారు. ముందుగా జగన్ విషయానికి వస్తే సోషల్ మీడియా యాక్టివిటీస్తో మీ చేతిలో ఉన్న ఫోనే మీ ఆయుధం అని పార్టీ విజయం కోసం కృషి చేయాలని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదే తరహాలో రేవంత్ కూడా సోషల్ మీడియా వింగ్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. నాయకులకు ప్రజలకు అనుసంధానకర్తగా సామాజిక మీడియా వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై రిజర్వేషన్లపై బీజేపీ దాడులు చేస్తోందని ఆరోపించిన సీఎం మతాన్ని అడ్డుపెట్టుకుని తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీని సోషల్ మీడియా వారియర్స్ సమయస్ఫూర్తితో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో సామాజిక మీడియా ముందుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సామాజిక మీడియా సమ్మేళనం సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. ఎంత పెద్ద విషయమైనా ప్రజలకు చేర్చేదే సామాజిక మీడియాగా సీఎం అభివర్ణించారు. మొన్నటి ఎన్నికల్లో కష్టపడ్డ అనుభవం, మొన్నటి ఎన్నికల్లో మనం సాధించిన ఫలితాలు, 100 మీటర్స్ రన్నింగ్ లో మనం తాడును చేరుకున్న తర్వాత రిలాక్స్ అయిపోయి చిన్నగా ఇట్లూరికి కింద కూర్చుంటాం, ఎందుకంటే మనం రీచ్ అయినామని. ఇప్పుడు మన సోషల్ మీడియా వారియర్స్ కూడా సేద తీరుతున్నారు చెట్ల కింద కూర్చొని, ఇంకా గెలిచినాం కదా అని. అందుకే ఇప్పుడు మళ్ళీ లేచి అందరి సెలవులు క్యాన్సిల్ అయిపోయినాయి. మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి, 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పండి. రెండవది, బీజేపీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. రిజర్వేషన్లు ఉండాలి అంటే కాంగ్రెస్ గెలవాలి, రిజర్వేషన్లు రద్దు కావాలి అంటే బీజేపీకి ఓటు వేయాలనేది, ఈ 2 విషయాలను ప్రజలకు వివరిస్తే మీరు చెప్పిన 14 కాదు 15 సీట్లు కూడా తెలంగాణకు గెలుస్తాయని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా ప్రభావం అయితే తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు మీడియాలకి పత్రికలు నమ్ముకొని ముందుకు కొనసాగే రాజకీయ నాయకులందరూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే తమ ప్రత్యర్థిని ఓడించేందుకు అనేక ఆయుధాలు ఉపయోగించాలి కాబట్టి తమ ప్రత్యర్థి మీద సోషల్ మీడియా అస్త్రాన్ని ఉపయోగించి తమదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కనబడుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా మీద ఎంత ప్రభావం చూపిస్తుందో చెప్పుకోవాలంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో 2019లో ఇటు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాలు కావచ్చు అన్నిటినీ కాదనుకొని ఒక మీడియాతో సోషల్ మీడియా వేదికగా చేసుకొని 2019లో సాక్షాత్తు 151 స్థానాలని కైవసం చేసుకున్న పరిస్థితి మనం చూసిన సంగతి తెలిసిందే. అయితే మన ప్రశాంత్ కిషోర్ అయితే ఈ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎలా గెలవాలనే అంశాన్ని ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరు సీఎంలకి నేర్పించిన పరిస్థితి మనం చూసాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా తమ సొంత పత్రిక అయిన సాక్షి, అదేవిధంగా సాక్షి ఛానల్ ఉన్నప్పుడు కూడా మరోవైపు సోషల్ మీడియాను మాత్రం ఖచ్చితంగా ప్రధాన వేదికగా చేసుకుంటూ సోషల్ మీడియాని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా వల్లనే ప్రజలకి సరైన సమాధానం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఇలా అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కేవలం మీడియా ఉంటే సరిపోదు, సోషల్ మీడియా కూడా ఉండాలనే ఒక అంశం మేరకు ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి సజ్జల భార్గవ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన సోషల్ మీడియాకు సంబంధించి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా సోషల్ మీడియాకి సంబంధించి కన్వీనర్లను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో అంటే దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 5 నుంచి 10 మందిని ఏర్పాటు చేసి ఆ సోషల్ మీడియా వేదికగా ఇటు వాట్సాప్ గ్రూపులు కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అదే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇలా అనేక రకాలుగా
తమదైన శైలిలో తమ పార్టీ విధి విధానాలు, అదేవిధంగా తమ పార్టీకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించేందుకు సోషల్ మీడియాను వేదికగా ఉపయోగించుకుంటున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇటు తెలంగాణలో కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో కేసీఆర్ కూడా అనేక యూట్యూబ్ ఛానల్స్ని స్థానికంగా అప్పుడు పెట్టడం జరిగింది మన కేటీఆర్ నేతృత్వంలో. ఆ తర్వాత సోషల్ మీడియా పరంగా ముందుకి దూసుకెళ్లిన పరిస్థితి. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అదేవిధంగా ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే సోషల్ మీడియానే ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు మీడియా కథనాలు పక్కన పెడితే సొంతంగా తమ విధి విధానాలు, అంటే ఎవరైనా అవతల వ్యక్తి తమను విమర్శిస్తే దానికి ధీటుగా మళ్ళీ విమర్శలు చేయాలంటే ఖచ్చితంగా సోషల్ మీడియానే వేదికగా చేసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఖండిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ట్రోల్స్, మీమ్స్, ఇలాంటి అనేక అంశాల మీద అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే దాన్ని పదే సోషల్ మీడియా వేదికగా 10 మందికి చేరేలాగా ప్రయత్నాలు చేసి అతన్ని ఎలాగైనా సరే చాలా తక్కువ చేసి చేయడం కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఉపయోగించుకుంటున్న పరిస్థితి. ఇటు ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ గ్రూపులు కావచ్చు, మన దానికి సినిమా సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్, కామెడీ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేసి మరి ఇటు నాయకుల్ని, పాలకుల్ని కించపరిచేలాగా అనేక విషయాలు, అంటే దీనికి సోషల్ మీడియా వేదికగా ఒక నాయకుడు ఒక తప్పుగా మాట్లాడితే దాన్ని పదే చూపించే పరిస్థితి. ఇటు మీడియాలో అలాంటివి చూపించలేరు కాబట్టి సోషల్ మీడియా అయితే దీనికి సరిపోతుందనే ఉద్దేశంతో సోషల్ మీడియా వేదికగా చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఇటు తెలుగుదేశం పార్టీ కూడా అదే, జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం ఉంది, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఉంది. ఇలాగ ఏ పార్టీ ముందుకు వచ్చినా సోషల్ మీడియాని చాలా బలపరుచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ప్రధాన అస్త్రంగా కనబడుతున్న వేదిక ఏదైనా ఉందంటే అది సోషల్ మీడియాని. సోషల్ మీడియాకి సంబంధించి ఇప్పుడు చాలా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్న పరిస్థితి. స్థానికంగా తమదైన శైలిలో తమ నాయకుడు ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, ఎంపీ అభ్యర్థి కావచ్చు, ఎవరైనా సరే తమ సోషల్ మీడియా పరంగా కొంతమందిని ఏర్పాటు చేసుకొని తాము ఏం చేయబోతున్నాము, ఎలా ముందుకు వెళ్ళబోతున్నాము, అదేవిధంగా ఎదుటి వ్యక్తికి సంబంధించి ప్రత్యర్థిని ఎలా విమర్శించాలి, ఎలా విమర్శనాస్త్రాలు సంధించాలనే అంశాలు కూడా సోషల్ మీడియా వేదికగా ముందుకెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లోని సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ముందుకెళ్తుంది. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఎలాగైతే ముందుకెళ్లాలో అనే అంశాన్ని తీసుకున్నట్టయితే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి మరి పురంధేశ్వరి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల, అది సునీత, ఇలా అందరూ ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా ముందుకు దూసుకెళ్ళిపోతున్న పరిస్థితి. ప్రజలకి చాలా చేరువ అవుతున్న పరిస్థితి. సోషల్ మీడియా ప్రభావం చాలా తీవ్ర రూపం దాల్చుంది. అయితే ఇది ఇంతవరకు ఉంటే పర్వాలేదు, కానీ ఇది మితిమీరితే చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి మీద కూడా ఎప్పటికప్పుడు అధికారులు, నిఘా వ్యవస్థ, మరి సైబర్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు నిఘా పెడితే తప్ప ఇలాంటి ఏదైతే అబద్ధాన్ని పదే చూపించే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని, కేవలం నిజాలున్న సోషల్ మీడియా వేదికలనే వాటిని ముందుకు తీసుకెళ్లాలి తప్ప కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ అదేవిధంగా ఒక వ్యక్తిగత విషయాలని ప్రస్తావిస్తూ ముందుకు వెళ్ళే సోషల్ మీడియాల మీద కూడా నిఘా వ్యవస్థ కూడా ఉండాలనే ఒక అంశం కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు తమ పార్టీ విధి విధానాలు వివరించుకోవడం ఒక వంతు అయితే, మరోవైపు ఎదురు వ్యక్తి అంటే ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వారి మీద మరి విమర్శనాస్త్రాలు సంధించడానికి కూడా సోషల్ మీడియా వేదికగా ఉపయోగించుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రంలోనే తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా వల్ల అధికారంలోకి వచ్చాం అని అనిపించుకోవడానికి 2019 ఎన్నికలే దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు జగన్ ఒంటరిగా పోరాటం చేసి తమ సాక్షి మీడియాతో కాకుండా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ముందుకెళ్లిన పరిస్థితి నేపథ్యంలో మరి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కన్వీనర్లందరితో కూడా సమావేశం అయ్యారు. అదేవిధంగా కేటీఆర్ సమావేశం అయ్యారు. మన అటువైపు తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. అంటే సోషల్ మీడియా ఎంత ప్రధానమైన అస్త్రంగా ఉపయోగపడుతుందో వీళ్ళ మీటింగులు, వీళ్ళ సమావేశాలు చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా సంబంధించిన కొంతమంది యువకుల్ని ప్రోత్సహిస్తూ సోషల్ మీడియాని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. ఎవరైతే బలంగా ఉంటారో వాళ్లే విజయకేతనం ఎగరవేస్తారనే ఒక అంశం అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా ప్రభావం ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు.